ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు వినూత్నంగా వ్యవహరించిన సందర్భం ఒకటి తెలుగు రాష్ట్రాల ప్రజలని ఆకర్షిస్తోంది. సాధారణంగా చంద్రబాబు మహానాడులో కానీ ఇతర వేదికల మీద కానీ తెలుగుదేశం పార్టీ సభలు సమావేశాల్లో కానీ ఏదైతే సభా వేదిక ఉంటుందో ఆ సభా వేదిక మీద ఆయన కూర్చునే చైర్ అన్ని చైర్ల కన్నా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ఆ చైర్ కాస్త హైట్గా ఉండి దాని మీద ఎల్లో టవల్ వేసి దాని ముందు ఒక టీపాయ్ మీద ఫైల్స్ పెట్టుకునే విధంగా ఒక వాటర్ బాటిల్, ఫైల్స్, వాటర్ బాటిల్ ఇవన్నీ ఒక ప్రత్యేకతని సంతరించుకొని ఉంటుంది. ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్ష సమావేశంలో కూడా ఇలాగే తన కుర్చీని ప్రత్యేకంగా అక్కడ ఉన్న సభా వేదిక దగ్గర ఉన్న నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు వేదిక మీదకి రాగానే ఆ చైర్ని చూశారు. తర్వాత ఇది ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కాబట్టి అందరికీ కామన్ చైరింగ్ ఉండాలి, కామన్గా కూర్చోవాలనే ఉద్దేశంతో అక్కడున్న నిర్వాహకులను పిలిపించి, సెక్యూరిటీని పిలిపించి చైర్ మార్చాలని ఆదేశించడం. ఆ చైర్ను అందరికీ పక్కనే పవన్ కళ్యాణ్ గారు, ఈ పక్కన పురంధరేశ్వరి ఉంది, వాళ్ళకి ఎలాంటి చైర్ వేశారో అలాంటి చైర్ కావాలని చెప్పడంతో వాళ్ళు అరేంజ్ చేశారు. అంటే చంద్రబాబులో ఒక వినూత్నమైన మనం చూస్తున్నాం, వినూత్నమైన ప్రవర్తన. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్ష సమావేశం కాబట్టి నలుగురితో సమానంగా ఉండాలి, ప్రత్యేకత ఉండకూడదు. ఎందుకంటే అన్ని రాజకీయ పక్షాలు ఆ వేదిక మీద ఉన్నాయి కాబట్టి అందరితో సమానంగా ఉండాలని ఒక విశాలమైన దృక్పథంతో చంద్రబాబు ఈ కామన్ చైర్ తెప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైనే లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలా కాకుండా ఏ మహానాడు సమావేశమో, లేకపోతే పార్టీ విస్తృత స్థాయి సమావేశమో, లేకపోతే ఇంకేదన్నా పోలిట్ బ్యూరో సమావేశం అయితే చంద్రబాబు నిజంగానే ఆ చైర్ని వినూత్నంగా ఉండే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేసినా తన అభ్యంతరం చెప్పేవాడు కాదేమో. కానీ ఇప్పుడు ఇది ఎన్డీఏ భాగస్వామ్య భేటీ కాబట్టి ఈ భేటీలో అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు ఉంటారు కాబట్టి అందరితో పాటు సమానంగా ఈ కూర్చునే విధానం ఉండాలి కాబట్టి తన కోసం వేసిన ప్రత్యేక కుర్చీని కూడా కాదని అందరితో పాటు సమానంగా కుర్చీ వేయించుకొని తను ఎంత పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడో మరొక్కసారి చంద్రబాబు నిరూపించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక చాలామంది రాజకీయ విశ్లేషకులు, రాజకీయ దురంధరులు, హేమాహేమి లాంటి రాజకీయ నాయకులందరి దృష్టిని కూడా చంద్రబాబు ఆకర్షించిన పరిస్థితే కనిపిస్తుంది. గతంలో మనం చూసాం, ఇటు మోడీ సభలో కూడా చంద్రబాబు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా ఎన్డీఏ సమావేశంలో కనిపించిన సందర్భం. ఇక నుంచి జాతీయ రాజకీయాల్లో కూడా చంద్రబాబు తన మార్కును చూపించే అవకాశం ఉంది. ఇక ప్రత్యేకంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అభివృద్ధిలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ, ఇటు పరిశ్రమల స్థాపనలో కానీ, రాజధాని నిర్మాణంలో కానీ వీటన్నిటిలో కూడా దూకుడు పెంచే అవకాశం ఉంది. వేగవంతమైన అభివృద్ధిని చంద్రబాబు ఈసారి చేసి చూపించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారానికి ముందే ఆ దిశగా అడుగులు పడుతున్న సందర్భాన్ని కూడా అందరూ కూడా దాని గురించే చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రత్యేక హోదా కూడా రాష్ట్రానికి సాధించి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక రేపు ప్రమాణ స్వీకారానికి మోడీ కూడా వస్తున్నారు. ఆయన ఏం మాట్లాడతారు, చంద్రబాబు ఆయనతో ఏం చెప్పిస్తారనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది.